ఆదిత్య గాజమైన మనసున్న యువకుడు, సంగీతాన్ని ఎంతో ఇష్టపడతాడు. సంధ్య తన కలల ప్రపంచంలో జీవించే అమ్మాయి, చిట్టి చిన్న వంశీ అనే చిన్న బాలుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. కథ పేరు మనసు పలికిన మాట. పాత్రలు ఆదిత్య, సంధ్య. కథ ప్రారంభం. ఆదిత్య హైదరాబాద్లో ఉండే యువకుడు. ప్రతిరోజూ పక్కింటి పిల్ల వంశీతో కలిసి పాటలు పాడుతుంటాడు. వంశీకి సంగీతం అంటే ఇష్టం, కాని అతని పెంచిన అక్క సంధ్య ఆ పాటలను ఆపి బాలుడిని చదువుల వైపు నడిపిస్తుంది. సంధ్య తన చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి తన తమ్ముడిని చూసుకోవడానికి ఎన్నో త్యాగాలు చేసింది. తమ్ముడి భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అంకితం చేసుకుంది. సంగీతం కలిపిన హృదయాలు. ఒకరోజు ఆదిత్య తన గిటార్తో వంశీకి సంగీతం నేర్పుతుంటే సంధ్య కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆదిత్య గాత్రం ఆమె మనస్సును ఆకట్టుకుంటుంది. మరుసటి రోజు ఆ అమ్మాయి కూడా కిందికి వచ్చి ఆ పాటలను వినటానికి సద్దు చేస్తుంది. ఆ తర్వాత ఆదిత్య మరియు సంధ్య మధ్య మాటలు మొదలవుతాయి. తొలుత సంధ్య అతనిని తన తమ్ముడి జీవితంలో నుంచి దూరంగా ఉండమని కోరుతుంది. కాని ఆదిత్య చెప్పిన మాటలు ఆమె హృదయాన్ని తాకుతాయి. సంగీతం జీవితానికి అర్థాన్ని ఇస్తుంది, అలాగే మన బంధాలకు మరింత గాఢతను తెస్తుంది అని ఆదిత్య అంటాడు. ఆ మాటలు ఆమెలో కొత్త ఆలోచనలను తెప్పిస్తాయి. ప్రేమ వికసించింది. సంగీతం ఆ ఇద్దరి మధ్య ప్రేమను వికసింపజేస్తుంది. ప్రతిరోజు ఆదిత్య సంధ్యకు తన పాటల ద్వారా తన మనసు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇతరవైపు సంధ్య ఆ ప్రేమకు తాను సిద్ధంగా లేనట్లు ఫీల్ అవుతుంది. తన తమ్ముడి భవిష్యత్తు, తన బాధ్యతల భారంతో ఆ ప్రేమను దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తుంది. క్లైమాక్స్. వంశీ స్కూల్ ఫంక్షన్లో ఆదిత్య రాసిన పాటను వంశీ పాడుతాడు. ఆ పాట సంధ్యను బాధల నుంచి విడుదల చేసి ప్రేమను అంగీకరించటానికి ప్రేరేపిస్తుంది. సంధ్యకి ఆ పాట ద్వారా తెలుసు అవుతుంది, ప్రేమ ఎప్పుడూ బాధ్యతను అడ్డంకి చేయదు, అది జీవితం అందమైనదిగా చేస్తుంది. ముగింపు. సంధ్య తన హృదయానికి తాళం వేసి ఉంచిన భావాలను విడిచిపెడుతుంది. ఆమె ఆదిత్యను అంగీకరిస్తుంది. ఇద్దరూ కలిసి వంశీ భవిష్యత్తు కోసం పయనం మొదలుపెడతారు.